హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆల్రెడీ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దాంట్లో ఏంటంటే నిఫ్టీ గురించి కూడా కావాలని అడిగాను. సో చాలామంది కామెంట్స్లో నిఫ్టీ గురించి కూడా చేయండి అన్నారు. సో దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఎక్కడ నేను చూడాలి అంటే నాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే, సో మీరు www.nseindia.comలోకి వెళ్ళి లైవ్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ ఈక్విటీ స్టాక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా పేజ్ లోడ్ అయ్యి మీకు ఉన్న స్టాక్స్ అన్నీ వస్తాయి. అంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న డేటా ఏదైతే ఉందో అది అఫీషియల్లీ ఫ్రమ్ ఎన్ఎస్సి వచ్చిన డేటా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే మనం అసలు నిఫ్టీ 50 అంటే ఏంటి, ఓకేనా, సో ఈ నిఫ్టీ 50ని ఏ స్టాక్స్ ఉంటాయి, ఎంతెంత పర్సెంట్ ఉంటాయి, సో వాటిలో ఉన్న సెక్టార్స్ ఏంటి, సో సెక్టార్స్ మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఎగ్జాంపుల్స్గా ఆ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుంటూ అంటే ఈ నిఫ్టీ 50 ఒక ఇంపార్టెన్స్ ఏంటనేది దీంట్లో కంప్లీట్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మీ అందరి కోసం డిఫరెంట్ కోర్సెస్ అయితే చేయడం జరిగింది అండ్ అవైతే కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో మ్యాక్సిమం ప్రతి ప్లేలిస్ట్ కూడా ఏది కూడా స్టాప్ అయిపోయినట్టు కాదు, ప్రతిదీ కూడా రన్ అవుతూనే ఉంటుంది. సో మ్యాక్సిమం నా బెస్ట్ మీకు సర్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫైన్. ఆల్రెడీ చెప్పండి ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి డెఫినెట్లీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. ఓకేనా? సో నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా మనకి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారానే క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కూడా ఇదేంటనే చెప్తాను ఫ్రెండ్స్. దానికి ముందు ఏంటంటే మన ఇండియాలో మేజర్గా అంటే మనకి చాలా ఇండెక్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ మేజర్గా మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే బిఎస్సి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న సెన్సెక్స్ని అండ్ ఎన్ఎస్సి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న నిఫ్టీ 50ని. ఓకేనా? సో నిఫ్టీ 50 ఉంది, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది అండ్ నిఫ్టీ 200, నిఫ్టీ 100, నిఫ్టీ అలా చాలా ఇండెక్స్లు ఉన్నాయి. బట్ ప్రైమరీగా మనం ఫోకస్ చేస్తున్నది నిఫ్టీ 50 అండ్ బిఎస్సి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న మెయింటైన్ చేస్తున్న సెన్సెక్స్ గురించి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇది ఇంత ప్రామినెంట్, ఎందుకు అసలు ఎందుకని అందరూ నిఫ్టీ 50 ఇంపార్టెంట్గా తీసుకుంటారంటే ఫ్రెండ్స్ చెప్పండి, నార్మల్గా ఒక ఎకానమీ గ్రోత్ని అంటే మీరు ఒక దేశం వెళ్ళారనుకుందాం, సపోజ్ యూఎస్ వెళ్ళారు. సో ఇప్పుడు యూఎస్ అనేది ఎకనామిక్గా స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెప్పాలంటే మీరు ఏం చూసి చెప్తారు, లైక్ ఏ వాల్యూస్ని చూసి చెప్తారు? ఏదో మీకు ఆ కంట్రీ జీడిపిని కానీ లేదంటే ఏదైతే ఎకనామిక్ టర్మ్స్ ఉంటాయో అవి చూసి చెప్తారు. బట్ ఒక లేమ్యాన్గా అంటే అసలు మీకు ఏం తెలీదు, సో మీరు దేశం వెళ్ళి ఆ దేశం బాగుందా, ఎకనామిక్గా డెవలప్ అవుతుందా లేదా అని సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఇండెక్స్లు ఏదైతే ఉంటాయో ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న మెయిన్ ఇండెక్స్లు ఏదైతే ఉన్నాయో అవి కానీ 52 వీక్స్ హైక్ దగ్గరగా ఉంటే డెఫినెట్లీ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇండెక్స్ అనేది ఏదో ఒక కంపెనీ 2 కంపెనీస్ కాదు, సో డిఫరెంట్ కంపెనీస్ని కంబైన్ చేస్తే ఫామ్ అయ్యే ఇండెక్స్. డెఫినెట్లీ ఆ కంపెనీస్ ఎదుగుతున్నాయంటే, డెఫినెట్లీ వాటికి ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ఎకానమీ అనేది డెఫినెట్లీ గ్రో అవుతున్నట్లు. సో ఈ సెన్సెక్స్ కానీ మన నిఫ్టీ 50 కానీ డెఫినెట్లీ మన ఎకానమీని కూడా రిప్రజెంట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు చూస్తే అరౌండ్ 2008 ఆ టైంలో మనకి రెసెషన్ ఎప్పుడైతే వచ్చిందో అరౌండ్ మనకి సెన్సెక్స్ అనేది మోర్ దెన్ హాఫ్ పడిపోవడం జరిగింది అండ్ మనకి నిఫ్టీ కూడా అరౌండ్ చాలా వరకు పడిపోయింది. సో ఎకానమీ ఎప్పుడైతే మనకి కొంచెం వీక్గా ఉంటుందో డెఫినెట్లీ ఫస్ట్ రియాక్ట్ అయితే నాకు తెలిసినంతవరకు స్టాక్ మార్కెట్. అండ్ మీరు ఇది గమనించారో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి బడ్జెట్ కానీ లేదంటే ఆర్బీఐ మీటింగ్ కానీ లేకపోతే ఫెడ్ రిజల్ట్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏంటంటే చాలా వోల్టైల్గా అంటే కొంచెం అటు ఇటు వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తూ కిందకు వెళ్తూ ఉంటుంది. అండ్ న్యూస్ పాజిటివ్గా వచ్చినట్లయితే డెఫినెట్లీ పైకి ర్యాలీ అవుతుంది. ఎందుకంటే ఎకానమీని ఇంపాక్ట్ చేసేది ఏదైనా, సపోజ్ టెర్రరిస్ట్ అటాక్ కానివ్వండి, పొలిటికల్ ఇష్యూస్, జియో పొలిటికల్ టెన్షన్స్, సో ఇలాంటివన్నీ ఏదైనా సరే డెఫినెట్లీ మన ఇండెక్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే అవి ఎకానమీని ఎఫెక్ట్ చేస్తాయి. సో డైరెక్ట్ ఆన్ ఇండైరెక్ట్ వే ఎలాగైనా మనకి మన ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల స్టాక్స్ వల్ల ఏంటంటే మన ఇండెక్స్లు కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఫైన్. సో కాన్సెప్ట్కి వెళ్దాం డైరెక్ట్గా. నిన్న మనం బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం, అదేంటి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్. సో ఈ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే కంపెనీ కొన్ని షేర్స్ ఉంటాయి. అసలు ఒక కంపెనీ అంటే షేర్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో కంపెనీ షేర్స్ అన్ని మనకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెట్లో, లైక్ ట్రేడింగ్ చేయడానికి. లేదు, కొన్ని ప్రమోటర్స్ దగ్గర, కొన్ని ఇన్సైడర్స్ దగ్గర, కొన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఓకేనా? సో నిన్నే ఎగ్జాంపుల్గా చెప్పాను, మనకి ఎల్ఐసి కానీ ఇన్సూరెన్స్లు కానీ డెఫినెట్లీ మనం కట్టే ప్రీమియం ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆన్ డిఫరెంట్ సెక్టార్స్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఏంటంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి. సో ఇది పబ్లిక్ అవైలబుల్గా కొన్నే ఉంటాయి. సో ఏదైతే ఫ్లోట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం మనకి అవైలబుల్గా దొరుకుతుంటుందో పైన, సో ఆ క్వాంటిటీ ఇంటూ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందనేది, పర్ షేర్కి ఎంత ఉందనేది మల్టిప్లై చేయడం, మనకి మార్కెట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ దాని కరెంట్ మార్కెట్ ప్రైస్, షేర్ ప్రైస్ ఎంత అనేది మనకి మల్టిప్లై చేస్తే
ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకు వస్తుంది. ఇది ఆగస్ట్ 28 అనుకుంటాను, అరౌండ్ 2018 మనకి నిఫ్టీ అనేది హైయెస్ట్ టచ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో 11,700లో ఐ మీన్ 11,760కో ఎంతకో టచ్ అయింది. 40 దగ్గర ఎంతో క్లోజ్ అయినట్టుంది. సో అక్కడికి దగ్గరగా వస్తున్నాం ప్రజెంట్. సో ఈ మార్కెట్ పెరుగుతూ ఉంటే, అంటే నిఫ్టీ పెరుగుతూ ఉంటే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయా అనే దానికి నేను లాస్ట్లో మీకు ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించి చెప్తాను. ఓకేనా. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫండ్స్లో కానీ లేకపోతే దేంట్లోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే నిఫ్టీలో ఉన్న ఏ స్టాక్ అయినా సరే ఇండెక్స్లో ఉన్నట్టే కదా, సో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్లో కాకుండా డైరెక్ట్గా స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాననే థింకింగ్ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఫ్రెండ్స్ అది. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్నే చెప్పాను ఫ్రెండ్స్, ప్రైస్ రేట్ ఏంటి, టోటల్ రిటర్న్ అంటే ఏంటనేది. సో మీరు మన బ్యాంక్ నిఫ్టీ వీడియో చూస్తే దాని గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి ఫ్రెండ్స్, సో ఈ బేస్ వాల్యూ అయితే 1000గా ఫిక్స్ చేశారు. ఎప్పుడు ఫ్రెండ్స్ ఈ బేస్ వాల్యూని 1000గా ఫిక్స్ చేసింది? 1995. సో ఫస్ట్ మనకి లాంచింగ్ డేట్ ఎప్పుడు ఫ్రెండ్స్ నిఫ్టీ 50కి? April 22, 1996. ఓకే. ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో కంపెనీస్? డెఫినెట్లీ 50 ఉంటాయి. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అనేది సెమీ యాన్యువల్లీ చేస్తారు, అంటే ఇయర్లీ 2 times చేస్తారు. సో చెప్పండి ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు చేస్తారు? ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీకి ఎప్పుడు చేస్తారో దీనికి కూడా అప్పుడే చేస్తారు ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడు చేస్తున్నారు ఫ్రెండ్స్? January 31st అండ్ July 31st, అండ్ నిఫ్టీకి కూడా January 31st అండ్ July 31st చేస్తారు. సో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ది కట్ ఆఫ్ డేట్ ఈస్ January 31st అండ్ July 31st ఫర్ ఈచ్ ఇయర్. ఓకేనా. సో ఈ 40% మనకి ఎన్ఎస్సిలో ఉన్న అన్ని స్టాక్స్, అరౌండ్ 1600 స్టాక్స్ ఉంటే 40% ట్రేడింగ్ మనకి ఈ 50 స్టాక్స్లోనే జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలోని. సో మీరు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకే స్టిల్ ద టాప్ ప్లేయర్ ఇన్ మనకి నిఫ్టీ 50లో కూడా అనమాట. మీరు ఒకవేళ ఈ నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ ఏది చూద్దాం అనుకున్నా, ఆర్ఎల్స్ ట్రేడ్ చేద్దాం, ఆర్ఎల్స్ ఏదైనా అనుకుంటే మాత్రం మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు క్లారిటీ ఉండాలి దాని గురించి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రెసెంట్ హెల్త్ ఎలా ఉంది, ఆర్ఎల్స్ దాని రెసిస్టెన్స్ ఎలా ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది, సో ఏమైనా మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ ఆర్ఎల్స్ మల్టీ సపోర్ట్ జోన్, ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి. అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ ఆర్ఎల్స్ టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు క్లారిటీ ఉంటే డెఫినెట్లీ లిటిల్ బిట్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే. సో ఈ కంపెనీస్ అన్నీ మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ మాట్లాడుకుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అంటే డెఫినెట్లీ బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్సే ఉంటాయి. బట్ ఇక్కడ చాలామందికి ఏంటంటే ఫార్మాలో ఏ కంపెనీస్ ఉంటాయంటే ఐడియా ఉంటుంది, బట్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏముంటాయి అండ్ ఎనర్జీ అంటే ఏముంటుందని చాలామందికి తెలియదు బిగినర్స్కి. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి ఎలాంటి కంపెనీస్ వస్తూ ఉంటాయంటే, అంటే నిఫ్టీలో ఉన్నవి మనకి ఫైనాన్షియల్ సర్వీస్ కిందకి ఏమేమి వస్తాయంటే ఐసిఐసిఐ బ్యాంక్ వస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి వస్తుంది, నెక్స్ట్ కొటాక్ బ్యాంక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఎస్బీఐ వస్తుంది, ఎస్ బ్యాంక్ వస్తుంది, అండ్ యాక్సిస్ బ్యాంక్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్ ఆర్ఎల్స్ ఇండస్ఇండ్ బ్యాంక్, నెక్స్ట్ బజాజ్ ఫిన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ ఫ్రెండ్స్. సో ఎనర్జీ అనేది అరౌండ్ మనకి 15% దాకా ఉంది కదా. సో ఎనర్జీ అంటే మాక్సిమం చాలా మందికి ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ మనకి దాంట్లో రిలయన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఏంటంటే ఎనర్జీలో రిలయన్స్కి ఉంటుంది. సో నెక్స్ట్ అరౌండ్ మనకి ఎన్టీపీసీ అండ్ ఐఓసి, ఓఎన్జీసీ అండ్ బీపీసీఎల్ కానీ, హిందూ పెట్రో, గెయిల్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఇవన్నీ మనకి ఎనర్జీ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఐటీ తీసుకుంటే మనకి అరౌండ్ 14% ఉన్నట్లుంది కదా ఫ్రెండ్స్, అరౌండ్ 13.67 ఉంది కదా. సో ఐటీ అంటే డెఫినెట్లీ మనకు తెలుసు ఫ్రెండ్స్, ఐటీ కంపెనీస్ ఏంటనేది ఇన్ఫీ ఉంటుంది, ఐ మీన్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ మహేంద్ర, విప్రో, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కన్జ్యూమర్ గుడ్స్ ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్, మనకి ఐటీసీ ఉంది, సో హిందుస్థాన్ యూనిలీవర్ ఉంటుంది, నెక్స్ట్ టైటాన్ ఉంటుంది, నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆటోమొబైల్. సో ఆటోమొబైల్ కిందకి ఏమొస్తాయి ఫ్రెండ్స్, మనకి చాలా వరకు ఆటో స్టాక్స్ తెలుస్తూ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మెజారిటీ ఎవరికి వస్తుందంటే మారుతి ఫ్రెండ్స్. ఓకేనా. సో మారుతికి ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఆటోమొబైల్స్లో. సో నెక్స్ట్ M&M అండ్ బజాజ్ ఆటో, హీరో మోటార్. అంటే ఈ మధ్య అంటే రీసెంట్గా అంటే కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి ఏంటంటే మనకి ఈచర్ మోటార్ని కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ టాటా మోటార్స్ కూడా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏముంది ఫ్రెండ్స్, మనకి ఆటోమొబైల్స్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ మెటల్స్ ఫ్రెండ్స్. సో చెప్పండి ఫ్రెండ్స్, మీరు మైండ్లో అనుకోండి మెటల్ స్టాక్స్ ఏమున్నాయి నిఫ్టీలో అని. ఓకే. కోల్ ఇండియా ఉంటుంది, టాటా స్టీల్ ఉంటుంది, వేదాంత ఉంటుంది, హిందాల్కో ఉంటుంది, JSW స్టీల్ కూడా ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఓకే. సో కన్స్ట్రక్షన్ ఏముంది ఫ్రెండ్స్, మనకి ఎగ్జాంపుల్గా మనం ఎల్టీని తీసుకోవచ్చు, లార్సన్ టర్బో. ఓకే. సో నెక్స్ట్ మనకి ఫార్మా ఫ్రెండ్స్. ఫార్మా అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అందరికీ కూడా ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఫార్మా స్టాక్స్ అనేటివి. అండ్ దాంట్లో మనం డెఫినెట్లీ సన్ ఫార్మా అని చెప్తాం. ఈ మధ్యకాలంలో చాలా వరకు మనకి వోల్టైల్గా మూవ్ అయింది కాబట్టి సన్ ఫార్మా అయితే ఎవరు మర్చిపోరు. సో సన్ ఫార్మా ఉంటుంది, సిప్లా ఉంటుంది, డాక్టర్ రెడ్డీస్ ఉంటుంది. ఓకే. సో కన్స్ట్రక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఫార్మా అయిపోయింది. నెక్స్ట్ మనకి సిమెంట్ ఫ్రెండ్స్.
సో సిమెంట్స్ కూడా మ్యాక్సిమం అంటే చాలా వరకు ఏంటంటే మనం బయట అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే బయట షాప్స్ కానీ చూస్తూ ఉంటాం సిమెంట్స్ కూడా. సో సిమెంట్స్ అయితే మనకి ఈ నిఫ్టీలో ఉన్న సిమెంట్స్ అయితే గ్రాసిమ్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మీరు సిమెంట్ అయిపోయింది కదా, టెలికామ్ ఫ్రెండ్స్. టెలికామ్ అయితే డెఫినెట్లీ మనకి బాగా ఐడియా ఉంటుంది, భారతీ ఎయిర్టెల్ ఉంటుంది అండ్ భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా ఉంటుంది. సో మీరు చూస్తే ఈ జియో ఎందుకు లేదు అనుకుంటారు ఫ్రెండ్స్. జియో అనేది రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక పార్ట్ లానే ఉంది అండ్ దాన్ని కూడా డివైడ్ చేస్తారు, ఐ మీన్ సపరేట్ చేస్తారంటున్నారు. బట్ సపరేట్ చేయనంత వరకు ఏంటంటే టెలికామ్ కిందకి రాదు. ఫైన్. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ ఫ్రెండ్స్. అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్కి వచ్చేసరికి మనకి నిఫ్టీలో అందరికీ తెలిసింటుంది స్టాక్ అయితే యూపీఎల్, ఓకే, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. నెక్స్ట్ సర్వీసెస్ కిందకి మనకి ఆదాని పోర్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆదాని పోర్ట్స్ అయితే సర్వీసెస్ కిందకి వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకి మీడియా వస్తుంది. సో మీడియాలో డెఫినెట్లీ నిఫ్టీలో ఉన్న స్టాక్ ఎవరు మర్చిపోరు రీసెంట్ టైంలో, జీ ఎంటర్టైన్మెంట్, ఓకే. సో ఇవి ఫ్రెండ్స్. సో సెక్టార్ వైజ్గా మనం స్టాక్స్ మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే హెవీ వెయిట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో హెవీ వెయిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ స్టాక్ ఒక వెయిట్ కాదు ఫ్రెండ్స్, అంటే స్టాక్ ఒక వెయిట్ ఇన్ ద సెన్స్ స్టాక్ ఒక ప్రైస్ కాదు. మీరు చూస్తే అట్లా అనుకుంటే మనకి ఈచర్ మోటార్ అనేది మంచి ప్రైస్తో ట్రేడ్ అవుతుంటుంది, బట్ అది కాదు ఫ్రెండ్స్ హెవీ వెయిట్ అంటే చాలామంది అలా అనుకుంటుంటారంటే కంపెనీ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సపోజ్ ఎంఆర్ఎఫ్ కానీ వేరే పెద్ద పెద్ద స్టాక్ ప్రైస్ ఉన్న కంపెనీస్ అయితే మంచి కంపెనీస్ అండ్ 3 రూపీస్ కానీ 4 రూపీస్ కానీ లేదా 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఉన్న కంపెనీస్ చిన్న కంపెనీస్ అనుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడూ అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. సో స్టాక్ ప్రైస్ని బట్టి ఆ స్టాక్ ఒక గ్రేట్నెస్ని మనం ఎప్పటికీ చెప్పలేం. సో అదేంటనేది మన ఫండమెంటల్ అనాలిసిస్లో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, మళ్ళీ డీవియేట్ అవుతున్నట్టు ఉంటుంది. సో మీరు చూస్తే హెవీ వెయిట్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఈజ్ ద కింగ్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో ఫర్ నిఫ్టీ, ఓకే. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మీకు 10.5% అంటే 10.67% వరకు మనకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో రిలయన్స్ మీకు ఏ సెక్టర్ అని చెప్పాను, ఎనర్జీ, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఫ్రెండ్స్, ఓకే. ఇదేంటి హెచ్డిఎఫ్సి అంటున్నారు, ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి అన్నారంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది వచ్చి జనరల్ నార్మల్ హెచ్డిఎఫ్సి, ఓకే. సో మీరు చూస్తే ఈ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ సెక్టర్ రిలేటెడ్ అని చెప్పాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో, ఫైనాన్షియల్ సెక్టర్, ఓకే. సో నెక్స్ట్ ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఐసిఐసిఐ, నెక్స్ట్ ఐటీసీ, నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అంటే టీసీఎస్, నెక్స్ట్ కొటాక్ మహీంద్రా, నెక్స్ట్ లార్సన్ టర్బో, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ఓకే. సో దీంట్లో మీరు చూస్తే బ్యాంక్స్ ఉన్నాయి. సో బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. నెక్స్ట్ ఎనర్జీ రిలేటెడ్ ఉంది అండ్ మనకి ఐటీస్ ఉన్నాయి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, ఓకేనా. సో మ్యాక్సిమం మీరు ఒకవేళ సిటీస్లో ఉన్నట్లయితే చెన్నై ఆర్ఎల్స్ హైదరాబాద్ అక్కడ ఏంటంటే ఎల్టీ అనే అంటే రోడ్స్ దగ్గర కానీ ఇక్కడ పెట్టుంటారు బ్లాక్స్ కంటే మ్యాక్సిమం ఇది ఏంటంటే పెద్ద కన్స్ట్రక్షన్స్ని తీసుకుంటూ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్లో వద్దు, నేను డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేస్తాను, ఇండెక్స్లో ఉన్న స్టాక్స్లోని నాకు ఆ మ్యూచువల్ ఫండ్స్లో వేయడం అండ్ వాళ్ళకి వెళ్ళే కమిషన్స్ అవేం వద్దు అనుకుంటే మీరు ఫస్ట్ టాప్ 5నే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా దృష్టిలో ఎప్పుడు కూడా టాప్ 5నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ వద్దు డివర్సిఫికేషన్ చేసుకుంటాను, డిఫరెంట్ సెక్టార్స్ నేను చూస్ చేసుకుంటాను అనుకుంటే టాప్ 10 తీసుకోండి, ఓకేనా. సో దీన్ని దాటి మీరు వెనక్కి వెళ్ళిపోయి మీరు చూసినట్లయితే మనకి జీ ఎంటర్టైన్మెంట్ అరౌండ్ 0.6% ఉంటుంది ఫ్రెండ్స్ వెయిటేజ్ ఈ మనకి నిఫ్టీ 50లో. అండ్ ఇంకా కంపెనీస్ తీసుకోవచ్చు అరౌండ్ మనకి గ్రాసిమ్ కానీ టాటా మోటార్స్ కానీ అరౌండ్ ఆ రెండు కూడా అరౌండ్ నాకు తెలిసి 0.7% ఉంటుంది. భారతీ ఎయిర్టెల్ కూడా అరౌండ్ 1% దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్, 0.97 అరౌండ్ ఉంటుంది. సో మీకు చెప్పాను కదా ఈ పర్సంటేజెస్ అనేటివి, కంపెనీ పర్సంటేజెస్ అనేవి డైలీ మారుతూనే ఉంటాయి, రియల్ టైంలో మారుతూనే ఉంటాయి. బట్ ఏ కంపెనీస్ ఉండాలి, ఏ కంపెనీస్ తీయాలనేది అయితే సెమీ యాన్యువల్లీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫ్రెండ్స్ ఏవైతే బ్యాంకింగ్ రిలేటెడ్ పర్సంటేజ్ ఉంటాయో అవి డైలీ మారుతూనే ఉంటాయి. బట్ ఏదైతే మీకు టాప్లో ఉంటుందో అవి అంత ఈజీగా పైకి కిందకి వెళ్ళిపోతూ ఉండవు ఫ్రెండ్. బట్ ఈ పర్సంటేజ్లు అయితే అరౌండ్ ఆల్మోస్ట్ దగ్గరగా అక్కడక్కడే మీట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో డ్రాస్టిక్గా ఒకేసారి యాక్సిస్ బ్యాంక్ టాప్కి వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్కి అయితే వచ్చేది. సో మీరు చూస్తే ఎవరైనా ఇండెక్స్ ఫండ్లో వద్దు నేను డైరెక్ట్గా ఇలా చేద్దాం అనుకుంటే టాప్ 10లోవి సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి తప్పితే విప్రోలో ఇన్వెస్ట్ చేస్తాను ఎందుకు, ఇన్ఫోసిస్ ఇప్పుడు హైలో ఉంది అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ఫోసిస్ చూస్తే మీరు అరౌండ్ 6% వెయిటేజ్ ఉంది కదా, బట్ విప్రోకి అరౌండ్ 1% ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ పర్సంటేజ్ తెలియకుండా మీరైతే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోకండి, ఏ స్టాక్స్లో అంటే ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి, ఓకే. సో ఎవరైనా అలాంటి థింకింగ్ ఉంటే ఫస్ట్ ఈ పర్సంటేజ్ని చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి, ఫైన్, ఓకే. సో మీరు చూస్తే ఏ సెక్టార్స్కి ఎంతెంత వెయిటేజ్ ఉందని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో జస్ట్ ఈ 4 సెక్టార్స్ మాత్రమే మన నిఫ్టీని ఇంచుమించు శాసిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తున్న కమింగ్ బడ్జెట్స్ ఏదైతే ఉంటాయో సో ఆ బడ్జెట్స్లో కానీ వీటికి పాజిటివ్గా చెప్తే నిఫ్టీని ఆపడం అయితే ఎవరి తరం కాదు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇది చాలా ఫనీగా ఉంటుంది బట్ డెఫినెట్లీ మీకు తెలిస్తే ఓకే ఆ స్టాక్స్ని మీరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు నెక్స్ట్ కమింగ్ డేస్లో, ఓకేనా.
సో ఎందుకని నేను ఇప్పుడు ఈ పర్సంటేజెస్ని హైలైట్ చేస్తున్నానంటే నిఫ్టీ పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ వీటిని ట్రాక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తే ఫస్ట్ 3 కంపెనీస్ అనేటివి నిఫ్టీలో మనకి అరౌండ్ 27.5%, అరౌండ్ 27.6% వరకు కవర్ చేయడం జరిగింది. ఆర్ ఎల్స్ అలా కాదు, ఫస్ట్ 7 కంపెనీస్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అరౌండ్ 49% ఆఫ్ నిఫ్టీని కవర్ చేశారు. ఫస్ట్ 7 కంపెనీస్ని పక్కకు తీస్తే నెక్స్ట్ 43 కంపెనీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 43 కంపెనీస్ కలిస్తే మనకి 51% అయితే ఫస్ట్ 7 కంపెనీస్ కలిస్తేనే మనకి 49%. అలా కాదనుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ 10 కంపెనీస్ యాడ్ చేస్తే మనకి 60% కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 40%. సో ఆ 40% కోసం నెక్స్ట్ 40 కంపెనీస్ పోటీ పడుతున్నాయి. ఓకేనా, దీన్ని నిన్న మాట్లాడుకున్నట్టే కొంచెం ఫనీ క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే నేను క్యాలిక్యులేట్ చేసే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ 3 కంపెనీస్ కానీ మీకు 4% పెరిగినట్లయితే, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4%, నార్మల్ హెచ్డిఎఫ్సి ఒక 4%, నెక్స్ట్ రిలయన్స్ ఒక 4% పెరిగితే రెస్ట్ ఉన్న మీకు 47 స్టాక్స్ అన్నీ కూడా ఒక్కొక్క పర్సెంట్ పడిపోయినా సరే మీకు నిఫ్టీ అనేది పడదు. ఓకేనా, సో నిఫ్టీ అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో పడదు. 47 కంపెనీస్ నెగిటివ్లో ఉన్న ఫస్ట్ 3 కంపెనీస్ మీకు 4% రిటర్న్ ఇస్తే చాలు, ఆ డేలో మీకు నిఫ్టీ పాజిటివ్లో ఉంటుంది. అలా కాదు, ఫస్ట్ 7 కంపెనీస్, ఓకేనా, సో ఫస్ట్ 7 కంపెనీస్ మీకు పాజిటివ్లో ఉంటే, ఎంత పాజిటివ్ ఫ్రెండ్స్? 4% పాజిటివ్లో ఉంటే నెక్స్ట్ ఉన్న కంపెనీస్ అంటే 43 కంపెనీస్ మీకు కానీ 3.8% డౌన్ అయినా, అంటే మీకు 3.8% మిగతా 43 కంపెనీస్ పడిపోయినా మీకు నిఫ్టీ పడదు. ఓకేనా, సో ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ 10 కంపెనీస్ కానీ మీకు 2% ప్రాఫిట్లో ఉన్నా, అంటే ఫస్ట్ 10 మీకు 2% ప్రాఫిట్లో ఉన్నా, రెస్ట్ 40 కంపెనీస్ మీకు 3% లాస్లో ఉన్నా సరే మీకు నిఫ్టీ పడదు. ఫస్ట్ 10 కంపెనీస్ 2% ప్రాఫిట్లో ఉంటే చాలు, రెస్ట్ 40 కంపెనీస్ మీకు 3% పడిపోయినా సరే నిఫ్టీ నెగిటివ్కి వెళ్దు. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే నిఫ్టీ పెరుగుతుంది, నా స్టాక్ ఎందుకు పెరగట్లేదు, సో నిఫ్టీ పెరుగుతుంది కదా నేను దీంట్లో ఇన్వెస్ట్ చేశాను, అది ఎందుకు పెరగట్లేదు అనే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. సో దానికోసం మీకు నేను ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు నిన్న మాట్లాడుకున్నట్లే మాట్లాడుకుందాం. సో ఇది చూస్తే మీకు నిఫ్టీ అరౌండ్ మనకి 1996 నుంచి ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు కనిపిస్తుంది. అండ్ దీనికంటే ప్రెజెంట్ అయితే ఎక్కువలోనే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తే ఇండెక్స్ మెథడాలజీలోకి వచ్చి చూస్తే మనం నిన్న మాట్లాడుకుందే ఫ్రెండ్స్, నిఫ్టీ 50 స్టాక్స్ని సెలెక్ట్ చేయడానికి ఇవాళ తీసుకున్న క్రైటీరియా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఇంపాక్ట్ కాస్ట్. ఓకేనా, సో ఎవరిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి దీన్ని సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది లిక్విడిటీ అనమాట. సో దీని మీనింగ్ లిక్విడిటీ. దీన్ని ఇంకా సింపుల్గా మాట్లాడుకోవాలంటే మనకి అమ్మడం కొనడం ఏదైతే ఉంటుందో, ఒక స్టాక్ మార్కెట్లో అమ్మడం కొనడం ఏదైతే ఉంటుందో, సో కొనేవాడికి అమ్మేవాడికి డిఫరెన్స్ ఉండకూడదు. ఓకేనా, సో కొంటానని ఎవరైతే అంటున్నారో సో అమ్మతా అనేవాడు కూడా చాలా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఏంటంటే కొంటా అనే వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, అమ్మతా అనే వాళ్ళు ఇంకో దగ్గర ఉంటారు. అంటే డిఫరెన్స్ మనకి 10 రూపీస్ 15 రూపీస్ డిపెండ్ అపాన్ స్టాక్ మారిపోతూ ఉంటుంది. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం అరౌండ్ 10 crore రూపీకి మనం ట్రేడ్ చేస్తే, ఓకేనా, సో మన ఇంపాక్ట్ కాస్ట్ అనేది లెస్ దాన్ 0.5% ఉండాలి. ఓకే, ఇది అర్థం కాకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. దీని మీనింగ్ ఏంటంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు దగ్గరగా ఉండాలి. సో అరౌండ్ 0.5% కంటే కూడా డిఫరెన్స్ ఉండకూడదు ఇద్దరి మధ్యలో అనేది మీనింగ్. ఓకేనా, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఈ కంపెనీస్ అనేది డెఫినెట్లీ ఎఫ్ఎన్ఓలో ఉండాలని అండ్ కంపెనీ లిస్ట్ అయ్యి కూడా 6 months ఉండాలని ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో మాట్లాడుకుందాం. బట్ అది కానీ ఒకవేళ ఐపీఓ ద్వారా లిస్ట్ అయితే మనం 3 months పీరియడ్ని కన్సిడర్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ 6 months అని కూడా. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఏముందో అదే మాట్లాడుకున్నాం. ఓకేనా, సో ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తుంటారు ఫ్రెండ్స్? సో సెమీ యాన్యువల్ బేసిస్ ఎప్పుడు అనుకున్నాం? January 31st and July 31st. ఓకే, సో డైలీ మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పర్సంటేజ్లు అనేటివి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇది మన నిఫ్టీ 50 గురించి అయితే. బట్ ఫైనల్గా ఎండ్ చేసే ముందు ఏంటంటే చాలామందికి అంటే బిగినర్స్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసిన వాళ్ళకి నిఫ్టీ పెరుగుతుంటుంది, నా స్టాక్ ఎందుకు పెరగట్లేదు అనే క్వశ్చన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఎన్ఎస్సి చెప్పాను కదా ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్ ఈక్విటీ స్టాక్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది. వెబ్సైట్ అయితే www.nseindia.com. ఫైన్. సో ఇదేంటంటే మీకు ఒక ఆర్డర్ వైజ్ ఉండదు. సో నేను జస్ట్ ఇప్పుడు 365 దగ్గర నేను క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్డర్ వైజ్గా అరేంజ్ అయిపోతుంది. ఓకే, సో చెప్పండి ఫ్రెండ్స్, నిఫ్టీ 52 weeks హైయెస్ట్ ఎంత? ఇందాక ఏమని చెప్పాను మీతో, అరౌండ్ 11,760 మనకి August 28th వెళ్ళింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లోజింగ్ అయితే మాత్రం అరౌండ్ 11,740 దగ్గర అయినట్లుంది. సో 11,740 అనుకుందాం క్లోజింగ్. బట్ ఆల్ టైమ్ హై అయితే 11,760 ఇప్పటి వరకు. ఓకే, అంటే 46% మనకి టాటా మోటార్స్ పడ్డా సరే ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉందా అంటే 37%, 34, 33, 30, 29 ఈ స్టాక్స్ అన్నీ పడ్డా సరే మనకి ప్రెసెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఎందుకనంటే వీటిల్ని బ్యాలెన్స్ చేస్తూ, ఓకేనా, సో ఈ స్టాక్స్ని బ్యాలెన్స్ చేస్తూ
రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరుగుంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో అవి పడ్డాయని నిఫ్టీ పడాలని రూల్ లేదు. ఒకవేళ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా మీకు బ్యాలెన్స్ చేసి వాటిని తీసుకెళ్తే మీరు చూస్తే బజాజ్ ఫినాన్స్ అనేది మీకు 1 yearలో 70% గ్రో అయింది, అండ్ నెక్స్ట్ 54% రిలయన్స్. సో మీరు చూస్తే రిలయన్స్ మనకి హెవీ వెయిట్స్లో సెకండ్ హెవీ వెయిట్, ఓకేనా. సో అంత హెవీ వెయిట్ మూవ్ అవుతుంటే డెఫినెట్లీ ఇండెక్స్ కూడా మూవ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి హెవీ వెయిట్లో ఉంది, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ హెవీ వెయిట్లో ఉంది, నెక్స్ట్ బజాజ్ ఫిన్, నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్. సో ఇవి ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ స్టాక్స్ అనేటివి, ఇవి పెరిగితే డెఫినెట్లీ మనకి ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ మన హెచ్డిఎఫ్సిలు ఎక్కడ ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత మూవ్ అయింది ఫ్రెండ్స్, 22%. ఓకే, నెక్స్ట్ నార్మల్ హెచ్డిఎఫ్సి ఎంత మూవ్ అయింది, 7%. ఓకే, సో 22%, 7% అండ్ రిలయన్స్. సో ఈ హెవీ వెయిట్స్ అండ్ దాంతోపాటు ఇంకేదైనా స్టాక్స్ పెరుగుతూ ఉంటే మనకి నిఫ్టీ అనేది పడిపోతున్న స్టాక్స్ని కూడా కొంచెం పక్కన పెట్టి నిఫ్టీ పెరుగుతూ ఉంటుంది. సో ఎవరికైనా నిఫ్టీలో ఈ స్టాక్స్ పడుతున్నాయి కదా, నిఫ్టీ ఎందుకు పెరుగుతుంది అన్న దానికి ఆన్సర్ అయితే హెవీ వెయిట్స్ మూవ్ అయితే ఈజీగా మూవ్ అవుతుంది. బట్ హెవీ వెయిట్స్తో పాటు రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటే డెఫినెట్లీ బాగానే పెరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా నిఫ్టీలో ఉన్నాయి కదా స్టాక్స్ అనేటివి, డెఫినెట్లీ వీటితో ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే ఏదైనా చేయొచ్చా అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా సరే కంపెనీ ఫండమెంటల్స్ని బట్టి మీకు స్టాక్ చేంజ్ వస్తుంది తప్పితే ఏదో నిఫ్టీలో ఉన్న స్టాక్ కదా డెఫినెట్లీ పెరగాలి కదా అనుకోవద్దు. సో మీరు చూస్తూ ఉంటారు. సో ఒకవేళ వరస్ట్ పర్ఫార్మింగ్గా ఉంటే దాన్ని తీసేసి ఇంకో దాన్ని తీసుకొస్తారు. సో రీసెంట్గా మనకి బ్రిటానియాని తీసుకొచ్చారు అండ్ ఈచర్ మోటార్స్ని తీసుకొచ్చారు. సో అలా తీసుకొస్తూ ఉంటారు, ఓకేనా. సో మీరు పెట్టిన స్టాక్ అలానే ఉండిపోవాలని రూల్ లేదు. సో ఏదైనా కంపెనీ ఫండమెంటల్స్ని బట్టే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే చాలా వరకు నిఫ్టీలో ఉన్నాయి కదా అని చెప్పి ఏదైతే చీప్గా దొరుకుతుందో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంచి రిటర్న్ ఉంటుంది కదా, నిఫ్టీ ఎలాగో పెరుగుతూ ఉంటుంది కదా, ఇండెక్స్ స్టాక్ కదా అనుకోవద్దు ఫ్రెండ్స్. కంపెనీ ఫండమెంటల్స్ని ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేస్తున్న స్టాక్ కానీ డెఫినెట్లీ మంచి ఫండమెంటల్స్ మీద బేస్ అయింటే, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే మీకు లైక్ బటన్ ఉంటుంది, సో అది మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఎవరైనా మన తెలుగు వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ డేటా అనేది, సో ఈ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా పార్ట్ నేను కంప్లీట్ చేస్తున్నాను, మీ పార్ట్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి మీ చేతనైన విధంగా మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా తెలిసేలాగా చేయండి, ఓకేనా. సో లేదన్నా మీరు తెలుసుకున్నారు కదా, సో అది మీరు ఇంకో నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ షేర్ చేయకూడదు అనుకుంటే మీరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఏదర్ వే ఏదైనా నాకు హ్యాపీయే. ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నట్లయితే డెఫినెట్లీ నేను ఉన్నాను ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను వాటిని సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మీ క్వశ్చన్స్, క్వైరీస్ ఆర్ సజెషన్స్ ఏదున్నా పర్లేదు స్ట్రైట్ అవే మీరు కామెంట్ బాక్స్కి వచ్చి కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ అనేటివి అది క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా. సో ఫైనలీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో డెఫినెట్గా మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, ఓకేనా. సో finally stay tuned to Day Trader Telugu. Thank you friends.